హాయ్ హలో అండి, అందరికీ నమస్కారం. నేను మీ సునంద. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదండి, ఇది బొగ్గు. దీన్ని ఇప్పుడు నల్ల బంగారం అనే రెవల్యూషన్ తీసుకొస్తా ఉన్నారు. మీ అందరికీ తెలిసిన వ్యక్తి డాక్టర్ నక్కా సాయి భాస్కర్ రెడ్డి గారు. సో తను బొగ్గు మీద చాలా రీసెర్చ్ చేసి ఎంతో మంది ఫీల్డ్స్ లో ట్రయల్ అండ్ ఎర్రర్ చేయించిన తర్వాత తను చాలా ప్రచారం చేస్తా ఉన్నారు. ఈ బొగ్గు చాలా అవసరం. ఇప్పుడున్న పరిస్థితుల్లో మన వ్యవసాయ భూములలో కర్బన శాతం అన్నది బాగా తగ్గిపోయింది. కాబట్టి ఈ బొగ్గు ఆల్రెడీ మొత్తం కూడా కార్బనే. సో ఇది మొత్తం కర్బనమే, మొత్తం కూడా కర్బనం. ఈ బొగ్గు ఎలా తయారు చేసుకోవాలి అన్న దాని గురించి మనం వీడియో అండి. ఇప్పుడు ఈ బొగ్గుతో మనం బయోచార్ చేసి పొలానికి అందించడం జరుగుతుంది, మట్టికి. ఎందుకు అంటే ఈ బయోచార్ అన్నది ఇప్పుడున్న కాలంలో, ఇప్పుడున్న వ్యవసాయ రంగంలో, ఇప్పుడున్న పరిస్థితుల్లో అందరి భూములలో కర్బనం అన్నది చాలా తగ్గిపోయింది. మన భూములలో కర్బన శాతం ఇప్పుడు 0.2, కొన్ని ప్రాంతాల్లో అంటే 0.2, 0.3, 0.4, 5%, అంటే 0.5%, అంటే ఒకటి కూడా ఎక్కడ లేదు. 1%, 1% బొగ్గు శాతము ఎవరి భూములలో. అది మరీ ముఖ్యంగా కెమికల్ ఫార్మింగ్ లో, అంటే రసాయనాలు వాడి చేసేటువంటి భూములలో కర్బన శాతం అన్నది చాలా తగ్గిపోయింది. కాబట్టి ఇది మనకు ఇమ్మీడియట్ గా దాన్ని ఫుల్ఫిల్ చేసేది ఈ యొక్క బొగ్గు. దీన్నే నల్ల బంగారం అంటారు. అప్పుడు మనకు గ్రీన్ రెవల్యూషన్, వైట్ రెవల్యూషన్ ఇవన్నీ వచ్చాయి. ఇప్పుడు ఈ యొక్క నల్ల బంగారం రెవల్యూషన్ రాబోతుంది, వచ్చింది ఆల్రెడీ కూడా. ఇది చాలా అందరికీ కూడా, ప్రతి ఒక్క రైతు తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది. అటు రసాయనాలతో వ్యవసాయం చేసే వాళ్ళైనా కానీ, రసాయన రహితంగా చేసే వాళ్ళైనా, ఎవరైనా దీని ప్రాముఖ్యతను చాలా తెలుసుకోవాలండి. ఇప్పుడు ఏంటిదంటే దీంతో మనం మొదటిగా మనకు బొగ్గు కావాలి. ఈ బొగ్గుతోటి మళ్ళీ మనం బయోచార్ చేసుకుంటాం. ఇక్కడ అందరూ బయోచార్ అనగానే బొగ్గు ఒకటే అనుకుంటున్నారు. బయో అంటే జీవమున్న. ఈ జీవమున్న ఈ ఫర్టిలైజర్స్, జీవమున్న మన ఏమంటారు, మన ఫర్టిలైజర్స్ ఉంటాయి కదా, బయో ఫర్టిలైజర్స్ అంటారు. కాబట్టి వాటిని మనము ఈ బొగ్గుకు ఇనాక్యులేట్ చేసినప్పుడు మాత్రమే అది బయోచార్ అవుతుంది, అంటే జీవంతో ఉన్నటువంటి బొగ్గు అవుతుంది. బయో అంటే జీవము, సో జీవంతో ఉన్నటువంటి బొగ్గు అవుతుంది. అయితే ఆ జీవంతో ఉన్న బొగ్గు తయారు చేయాలంటే ఈ బొగ్గు కావాలి, మొదటిగా బొగ్గు కావాలి. ఈ బొగ్గు కావాలి అంటే అసలు ఎట్లా చేసుకోవాలన్న వీడియో మనం ఇప్పుడు చేస్తాను. అసలు ఈ బొగ్గు ఎందుకు మనకు, ఈ బయోచార్ వల్ల ఉపయోగాలు ఏంటిది, ఎందుకు అన్నది నెక్స్ట్ మళ్ళీ మనం చర్చించుకుందాం. ఏంటిది అంటే ఇప్పుడు ఈ బొగ్గు మనం ప్రతి ఒక్కరి తోటలలో మన వ్యర్థాలు ఉంటాయి, పంట వ్యర్థాలు. ప్రతి ఒక్క అంటే వ్యవసాయం చేసే వాళ్ళ దాంట్లో ప్రతి పంట వ్యర్థాలు ఉంటాయి. ఈ చార్కోల్ని, బొగ్గును మనం ఏ పంట వ్యర్థాలతో అయినా చేసుకోవచ్చు. లాస్ట్ కి మనం ప్యాడీ స్ట్రా అంటే మన వరి గడ్డితో కూడా మనం ఈ బొగ్గును తయారు చేసుకోవచ్చు. వరి గడ్డిని అయితే ఈ బొగ్గు మనం తయారు చేయాలంటే కండిషన్స్ ఏంటి, ఎట్లా అంటే లో ఆక్సిజన్, అంటే గాలి తక్కువగా ఉన్నప్పుడు మండించాలి. మామూలుగా బాగా మండాలి అంటే ఆక్సిజన్ అన్నది ఎక్కువ ఉంటుంది. ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఫాస్ట్ గా స్పీడ్ గా మండిపోతుంది. అలా మండకూడదు. దీన్ని పైరాలసిస్ అనే మెథడ్ లో మండించడం జరగాలి. పైరాలసిస్ అంటే ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ లో ఆక్సిజన్. సో తక్కువ ఆక్సిజన్ ఉన్నప్పుడు మనం పంట వ్యర్థాలను కాల్చినప్పుడు, మండించినప్పుడు ఏమైతుందంటే ఇట్లా మనకు బొగ్గు తయారవుతుంది. దాన్ని అలాగే వదిలేస్తే, కాలిన తర్వాత ఇంకా కొంచెం అలాగే వదిలేస్తే బూడిదైపోతుంది. కానీ మనకు బూడిద కాదు కావాల్సింది, బొగ్గు కావాలి. బూడిద కాకముందే ఇది రెడీ అయిన తర్వాత మనం నీళ్లతోటి దీన్ని ఆ మంటని ఆర్పేసినప్పుడు ఇది బొగ్గుగా తయారవుతుంది. అయితే మనం ఎందుకు తక్కువ మంటగా మండించుకోవాలి, తక్కువ మంటలో మండించుకున్నప్పుడు మనకు క్వాలిటీ బొగ్గు అన్నది తయారవుతుంది. అయితే ఎందుకు అంటే ఇప్పుడు ఏమైతుందంటే ప్రతి బొగ్గు అంటే కర్రతో తయారు చేసింది, లేదా ఏ వ్యర్థాలతో అయినా, పంట వ్యర్థాలతో తయారు చేసింది. ప్రతి చెట్టు, కొమ్మ, దేంతో అయినా ఏమైతుంది అంటే ఇప్పుడు మనకు ఒక పెద్ద చెట్టు ఉందనుకోండి, ఇది మనం టేకు కర్రలతో లేక అంటే మనం ప్రూనింగ్ చేసినప్పుడు పెద్ద పెద్ద చెట్లు ఉంటాయి కదా, ఆ చెట్ల ఎండిన తర్వాత వాటిని ఎండబెట్టి దాంట్లతోటి చేసుకుంటా ఉంటాం. అయితే ఇది ఎందుకు తక్కువ మంటతో ఎందుకు మండించాలి, దానివల్ల అసలు ఏంటిది ఉపయోగము అంటే ఏమైతుంది అంటే ఇవన్నీ పచ్చిగా ఉన్నప్పుడు, వీటిలలో చెట్టు మీద ఉన్నప్పుడు, పచ్చి కొమ్మగా ఉన్నప్పుడు ఏమైతుంది అంటే ప్రతి దాంట్లో జైలం, పోయం అనేది ఉంటుంది. ఏంటిది అంటే ఆ సన్న
రంధ్రాలు ఉంటాయి. దాని ద్వారా నీరు కానీ దానికి కావలసిన న్యూట్రియంట్స్ కానీ మొక్కకు వేర్ల నుంచి ప్రతి ఆకుకు, ప్రతి కొమ్మకు, ప్రతి కాయకు దాని ద్వారా సరఫరా అవుతుంది. అలాంటి సన్న సన్న రంధ్రాలు ప్రతి చెట్టు కొమ్మలో ఉంటాయి. ఇప్పుడు మనం కాల్చినప్పుడు ఏమైతుంది అంటే ఆ యొక్క సన్న సన్న రంధ్రాల్లో ఉన్నటువంటి జైలము, ఫ్లోయము అన్నవి అవి కాలిపోయి ఆ రంధ్రాలు అన్నవి అలాగే ఉండిపోతాయి అన్నట్టు. అట్లాంటి రంధ్రాలు మనకు కావాలి. ఎందుకంటే బొగ్గులో ఈ బొగ్గుని ఏమంటాము మనము, ఇది నీటిని అదే విధంగా న్యూట్రియంట్స్ ని ఒడిసి పట్టుకుంటుంది, అది అబ్జార్బ్ చేసుకొని దాంట్లో ఉంచుకుంటుంది. మొక్కకు లేదా పంటకు, మట్టికి ఎప్పుడైతే అవసరమో అప్పుడు వాటిని దాంట్లోకి రిలీజ్ చేస్తుంది అన్నట్టు. కాబట్టి వీటిలలో ఆ సన్న రంధ్రాలు ఉండాలి అంటే మనం అతి తక్కువ ఆక్సిజన్ ఉన్నప్పుడు దీన్ని బొగ్గును అన్నది తయారు చేసుకోవాలి. అంటే తక్కువ ఆక్సిజన్ లో కాల్చాలి. అప్పుడే ఆ రంధ్రాలన్నీ కూడా ఆ స్ట్రక్చర్ అలాగే ఉండిపోతాయి. ఏదైతే స్ట్రాంగ్ గా, అంటే ఏ దానికైతే, ఏ బొగ్గుకు, ఏ కర్రకైతే గట్టిగా ఉంటుందో అది ఇంకా ఆ బొగ్గు మనకి ఇంకా క్వాలిటీగా బాగుంటుంది. వాటిలలో అతి సన్నటి ఆ యొక్క రంధ్రాలు ఉండిపోతాయి అన్నట్టు. అవి ఉంటే అప్పుడు మనం క్వాలిటీ బొగ్గు, దాన్ని వేసుకుంటే ఎక్కువ మనకు బాగుంటుంది. ఇంకా అయితే తర్వాత వచ్చేసి మనం బొగ్గుని ఈ విధంగా ప్రిపేర్ చేసుకుంటాము. ఎందుకు తక్కువ ఆక్సిజన్ లో ప్రిపేర్ చేసుకోవాలో కూడా మనం చర్చించుకోవడం జరిగింది. తర్వాత ఇది బొగ్గు ఇది ఏం చేస్తుంది, దీన్ని మనము బయోచార్ ప్రిపేర్ ఎలా చేసుకోవాలి, అసలు బయోచార్ అంటే ఏంటిదో కూడా మనకి ఇప్పుడు చెప్పుకోవడం జరిగింది కదా. ఏంటిది బయోచార్ అంటే, మనకు ఫామ్ యార్డ్ మాన్యూర్ అంటే ఎరువు ప్లస్ బయో ఫర్టిలైజర్స్ అంటే జీవన ఎరువులు కూడా దీనికి మనము ఇనాక్యులేట్ చేసినప్పుడు, అంటే దీనికి కలిపినప్పుడే ఇది బయోచార్ అవుతుంది అని మాట్లాడుకున్నాం. ఇక్కడ వరకు క్లియర్ బయోచార్. అయితే ఇది మట్టిలోకి వెళ్ళిన తర్వాత పంటకు ఏ విధంగా ఉపయోగపడుతుంది అంటే, దీంట్లో ఆ సన్న సన్న రంధ్రాలు ఉంటాయి కదండి. ఆ రంధ్రాలు ఉండడం వల్ల ఏమైతుందంటే నీటిని అబ్జార్బ్ చేసుకుంటుంది. మనం నీళ్ళు ఇస్తాం భూమికి, అప్పుడు నీటిని అబ్జార్బ్ చేసుకుంటుంది. మళ్ళీ తర్వాత మనం భూమిలో పోషకాలు ఇస్తాం, న్యూట్రియంట్స్ ఇస్తాం, ఎరువులు ఇస్తాం. అప్పుడు కూడా కొన్నిటిని ఇదేమైతుంది దీంట్లోకి వెళ్తాయి, ఇది అబ్జార్బ్ చేసి పెట్టుకుంటుంది దాంట్లో. అయితే మొక్కకు ఎప్పుడు అవసరమో వాటిని కొద్దిగా వదులుతుంది. తర్వాత మనం దీన్ని బయో ఫర్టిలైజర్స్ అంటే జీవన ఎరువులతోటి ఇనాక్యులేట్ చేసినప్పుడు ఏమైతుంది అంటే, ఈ సన్న సన్న రంధ్రాలలో ఆ యొక్క జీవాలు, అంటే ఆ యొక్క సూక్ష్మ జీవులు వెళ్ళి నివాసం ఉండడానికి స్థావరంగా ఆ యొక్క రంధ్రాలు ఉపయోగపడతాయి. దానికి సేఫ్ ప్లేస్ అన్నట్టు. అందుకనే ఖచ్చితంగా బొగ్గును ఆ విధంగా మండించుకున్నప్పుడు అక్కడ సన్న సన్న రంధ్రాలు అన్నవి ఉంటాయి, అవి మంచిగా ఫామ్ అవుతాయి. సో అందుకు ఆ విధంగా మండించుకోవాలి. అలా ఉన్నప్పుడు ఏమైతుంది అంటే, ఇవి వేసినప్పుడు అవి నివాసం ఉండడానికి ఈ బొగ్గు అన్నది ఒక మంచి స్థావరంగా ఉపయోగపడుతుంది. దీనివల్ల ఉపయోగాలు ఏంటిది, ఇప్పుడు మనకు నీటి ఎద్దడి అలా వచ్చినప్పుడు భూమిలో నీటి శాతాన్ని ఇది మళ్ళీ అప్పుడు మొక్కకు అందిస్తుంది అన్నట్టు. ఓడిసి పట్టుకుంటుంది కదా, అబ్జార్బ్ చేసుకుంటుంది. అబ్జార్ప్షన్ వేరు, అబ్జార్బ్జన్ వేరు. అబ్జార్బ్ అంటే అది జస్ట్ ఓడిసి పట్టుకుంటుంది, మళ్ళీ కావాల్సినప్పుడు రిలీజ్ చేస్తుంది అన్నట్టు, ఇస్తుంది. సో ఈ బొగ్గు ప్రత్యేకత అది అన్నట్టు. సన్న సన్న పోరోసిస్ అంటారు దాన్ని. ఆ పోర్స్ ఉండడం వల్ల నీళ్ళని ఓడిసి పట్టుకుంటుంది. కాబట్టి మనకు ఎప్పుడైతే నీటి ఎద్దడి తక్కువైనా కానీ ఆ పంట వేర్లకు, ఆ మొక్క వేర్లకు ఇది నీటిని అందించి హెల్ప్ చేస్తుంది. మళ్ళీ న్యూట్రియంట్స్ అన్ని ఒకేసారి భూమిలోకి వెళ్ళినప్పుడు మొక్క అన్నిటిని ఒకేసారి తీసుకోలేదు. అప్పుడు కొన్ని ఇది అబ్జార్బ్ చేసుకుంటుంది. మొక్కకు అవసరమైనప్పుడల్లా కొన్ని వదులుతూ ఉంటుంది. అది ఎట్లా వదులుతుంది అంటే, మళ్ళీ దీంట్లో మైక్రో ఆర్గానిజమ్స్ ఉన్నాయి కదా, సూక్ష్మజీవులు, అవి మొక్కకు అవైలబిలిటీలో ఫామ్లోకి మార్చిన తర్వాత దీంట్లోని మొక్క ఈజీగా తీసుకోవడానికి ఇట్లా బొగ్గు ఇది మళ్ళీ ఏంటి, ఈజీగా ఎలక్ట్రికల్ కండక్టివిటీని ఇది బాగా చేస్తుంది. ఎందుకు అంటే న్యూట్రియంట్స్ ఫ్లో కావాలి అంటే మనకు ఈసీ అన్నది మట్టిలో చాలా అవసరం, ఎలక్ట్రికల్ కండక్టెన్స్. అది కూడా ఈ బొగ్గు అన్నది దానికి దోహదం చేస్తుంది. సో మంచి ఎలక్ట్రికల్ కండక్టివిటీని ఇది హెల్ప్ చేస్తుంది. సో మట్టిలో ఉండడం వల్ల ఇన్ని ఉపయోగాలు. మళ్ళీ ఏంటి, ఇది మనం ఒక్కసారి భూమిలో వేస్తే తొందరగా డిగ్రేడ్ కాదు, కొన్ని వందల సంవత్సరాలు పడుతుంది. అందుకనే ఏమంటారు అంటే, మన డాక్టర్ నక్కా సాయి భాస్కర్ రెడ్డి గారు ఏం చెప్తారు అంటే, తను మీ మట్టి ఎలా ఉంది, మీ మట్టికి ఎంత అవసరం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒకరు అడగచ్చు, ఇప్పుడు మా మట్టికి ఎకరాకి ఎంత బొగ్గు వేసుకోవాలి అని. అది మనమే మనమే చూసుకోవాల్సి ఉంటుంది. ఏంటిది అంటే, మన మట్టిలో కొన్ని ప్లాట్స్ గా డివైడ్ చేసి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫామ్ యార్డ్ మాన్యూర్ అంటే ఎరువు,
ఎరువు ఓన్లీ ఎరువు వేసి ఒక మొక్క పెడతాం. మళ్ళీ ఇంకొక దాంట్లో ఎరువు ప్లస్ ఈ బొగ్గు ఒక 25% బొగ్గు, 75% ఎరువు వేసి మొక్క నాటుతాం. ఇంకొక దాంట్లో 50% ఎరువు, 50% బొగ్గు. తర్వాత ఇంకొక దాంట్లో 75% బొగ్గు, 25% ఎరువు. ఇంకొక ప్లాట్లో 100% బొగ్గు, ఇంకొక దాంట్లో 100% ఎరువు, 100% బొగ్గు వేసుకొని మనం చెక్ చేసుకుంటాం అన్నట్టు. ఆ విధంగా మొక్కలు నాటుకొని చెక్ చేసుకున్నప్పుడు ఏంటంటే ఆ ఎరువుతో పాటు బొగ్గు కలిపినప్పుడు మనం ఈ యొక్క బయో ఫర్టిలైజర్స్, జీవన ఎరువులు కూడా కలుపుకోవాల్సి ఉంటుంది. కలుపుకొని ఒక దాంట్లో అసలు జీవన ఎరువులు లేకుండా బొగ్గు, ఎరువు, ఒక దాంట్లో ఉట్టి బొగ్గు, ఈ విధంగా మనం డిఫరెంట్ దాంట్లో ఒకే రకమైన విత్తనాలు నాటినప్పుడు ఏ ప్లాట్లో అయితే, ఏ బిట్లో అయితే అలా వేసుకున్నప్పుడు ఏ దాంట్లో అయితే మనకు మొక్క చాలా బలంగా, దృఢంగా, ఏపుగా, మళ్ళీ కాత అంటే ఫ్లవరు, కాయలు క్వాలిటీగా వస్తాయో చెక్ చేసుకొని దాన్ని బట్టి మనం డిసైడ్ చేసుకోవాలి. ఓకే, ఇది మన మట్టి తత్వం, మన మట్టికి ఇంత బొగ్గు, ఇంత ఎరువు ఉంటే మొక్క బాగా వస్తుంది అని మనకు దాని ద్వారా తెలుస్తుంది. అలా చేసుకొని మీరు చేసుకోగలిగితే చాలా బాగుంటుందండి. ఇంతకు ముందు అందరూ కూడా పొయ్యిలు ఉండేటివి కాబట్టి నీళ్లు కాంచుకున్నప్పుడు, వంటలు చేసుకున్నప్పుడు బూడిద ప్లస్ బొగ్గు కలిసి దిబ్బలలో వేసేవాళ్ళు. ఆ దిబ్బలోను మళ్ళీ మనం దిబ్బలో ఎరువు అంతా కూడా మళ్ళీ మనం పొలానికి వాడేవాళ్ళం. ఇంతకుముందు మనకు తెలియకుండానే ఈ యొక్క చార్కోల్ను, ఈ యొక్క బొగ్గును అన్నది వ్యవసాయ రంగంలో వాడుతూ వస్తూ ఉన్నాం. తర్వాత ఇప్పుడు మీరు ఇంకా కొన్ని ఏరియాలలో చూసుకున్నట్లయితే కొందరు ఏం చేస్తారు, ఇప్పుడు అంత పత్తి కానీ ఏదైనా మన వ్యర్థాలు పంట అయిన తర్వాత ఒక ఉప్పలుగా వేసి కాల్చినప్పుడు, కాల్చిన తర్వాత అక్కడ మళ్ళీ పంట వేసినప్పుడు మీరు గమనించవచ్చు, ఎక్కడైతే కాల్చిన దగ్గర మనం వేసిన పంట చాలా ఏపుగా పెద్ద చెట్లు బలంగా ఉంటాయి. అంటే అర్థం ఏంటిది, మన మట్టికి ఈ యొక్క బొగ్గు అన్నది అవసరం. అది ఉంటే మట్టి కాలుతుంది, అక్కడ 2-3 విషయాలు, మట్టి కాలుతుంది, బూడిద ఉంటుంది, బొగ్గు ఉంటుంది అన్నట్టు. సో అక్కడ ఏమైతుంది, పంట ఏపుగా పెరగడము, ఎక్కువ దిగుబడి రావడం, అవన్నీ కూడా మనం గమనించవచ్చు. ఈ విధంగా గమనించుకొని మీ పంటలకు ఎంత అవసరము అది చూసుకొని చేసుకోవాలి. కానీ ప్రతి ఒక్కరు కెమికల్ వ్యవసాయం చేసినా, కెమికల్ ఫ్రీ అంటే మనకు రసాయన రహిత వ్యవసాయం చేసినా ఎవరైనా కానీ ఈ బొగ్గు అన్నది మన మట్టికి, ఈ మట్టిలో ఈ సూక్ష్మజీవులు వృద్ధి చెందడానికి, మన మట్టిలో కర్బన శాతం పెరగడానికి, వాటన్నిటికీ కూడా మనకి ఈ బొగ్గు అనేది చాలా అవసరం. మళ్ళీ ఇది pH ని కూడా రెగ్యులేట్, అంటే దాన్ని ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఆల్కలైన్ pH ఎక్కువ సౌడు భూమి ఉంది, సౌడు భూమిని మీరు మళ్ళీ నార్మల్ pH, మీకు న్యూట్రల్ pH తెచ్చుకోవాలి, 7.5 నుండి 8 లేక అంత pH తెచ్చుకోవాలి అంటే తొందరగా జరిగే మార్గం ఈ యొక్క బొగ్గు వేసుకున్నప్పుడు మీ సాయిల్ pH అన్నది బాగా ఎక్కువ ఎక్కువ ఆల్కలైన్ నుంచి, అంటే సౌడు భూమి నుంచి ఆ యొక్క మంచి pH కు 1 లేదా 2 సంవత్సరాలలో అతి వేగంగా ఎరువు ప్లస్ ఇది కలిపి, జీవన ఎరువులతో కలిపి వేసుకున్నప్పుడు చాలా తక్కువ టైంలోనే మీ యొక్క సాయిల్ pH ని మీరు మంచిగా మార్చుకోవడానికి ఇది చాలా గొప్పగా ఉపయోగపడుతుందండి. ఇంకా ఈ బొగ్గు ద్వారా చాలా ఉపయోగాలు ఉన్నాయి. మన వ్యవసాయ రంగంలో అయితే మాత్రం ఈ విధంగా ఉపయోగపడుతుంది. న్యూట్రియంట్స్ తక్కువైనప్పుడు కూడా, ప్లస్ మనకు నీళ్లు తక్కువైనప్పుడు కూడా, పంట బాగా నీటి ఎద్దడికి తక్కువని, మరీ ముఖ్యంగా వర్షాధారంగా పంటలు వేసే వాళ్ళైతే ఆ పంటలకు, ఆ భూములలో ఖచ్చితంగా మీరు బొగ్గుని ఈ యొక్క జీవన ఎరువులతోటి ట్రీట్ చేసి బయోచార్గా మార్చుకొని ఎరువుతో పాటు కలిపి ఇది కూడా వేసుకుంటే మీ భూమి మంచిగా అవుతుంది, భూమిలో ఉన్నటువంటి సూక్ష్మజీవులు వృద్ధి పెరుగుతుంది, సాయిల్ pH అటు ఇటుగా ఉన్న న్యూట్రల్ pH గా మారుతుంది. తర్వాత మన మట్టిలో కర్బన శాతం కూడా పెరగడానికి వీటన్నిటికీ కూడా ఈ బొగ్గు చాలా బాగా తోడ్పడుతుందండి. ఇది మనం బొగ్గు తయారీ విధానం, దీని ఉపయోగాలు ఇవి. తర్వాత బయోచార్గా ఎలా చేసుకుంటాము అన్న వీడియో మళ్ళీ మీకోసం ఇంకొక వీడియో ద్వారా మీ ముందుకు వస్తానండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయగలరు. థ్యాంక్ యూ. మా సేంద్రియ వ్యవసాయ పద్ధతులు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్రతి ఒక్కరం సేంద్రియం వైపు బాటలు వేద్దాం. థ్యాంక్ యూ.